చెప్పడానికి ఏమైనా ఉందా అని అనుకుంటే కానీ నాకు నెగిటివ్ చెప్పబుద్ధి కాలేదు. ఎందుకు అనంటే సినిమా నాగార్జున ఆ విధంగా చేయడం జరిగింది. సో అదే 10 ఏళ్ళు తొక్కాలంటే మళ్ళీ రాజమౌళి రావాలా. సో అదొక రాజమౌళికి మరి రేటింగ్ నేను రేట్ పెట్టి కొట్టిన టికెట్కి రేట్ పెట్టి కొన్నా, రేటింగ్ అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ముసలి ముతక పిల్ల పితక తల్లి జల్ల అందరు చూడొచ్చు. ఎటువంటి అందులో మూవీలో హైలైటా వచ్చే కెమియో రోల్స్ హైలైట్. అర్థమైందా? ఒక అర్జున్ రెడ్డి ఉన్నాడా లేకపోతే అర్జునుడు ఉన్నాడా అనేటువంటిది అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దేవరకొండని చూపించాడు అన్న, దేవరకొండకి బాబా బాబా బా సూపర్. అరే బాహుబలి అమ్మ మొగుడు అయితే తయారైపోయినాడు సినిమా అన్న. నాకు తెలిసి ఈ డైరెక్టర్ వచ్చేసి ఒక స్టార్ వార్స్ తీయచ్చు, మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు. దీని తర్వాత వచ్చే ఏ టెక్నాలజీ సినిమా అయినా ఈయన వాడుకోవచ్చు. సినిమా అలా ఉంది. ఆ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్ కూడా చెప్తున్నా, ప్రభాస్ గారి యొక్క కాలు ఇరుక్కొని పోతుంది. ఏది అశ్వత్థామ ఫైట్లో ఆ కాలు ఎట్లా తీసాడనేది చూపిలే, అది చూపించకూడదు, లేసి వచ్చేస్తాడు ఆయన. సో 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ నాగార్జున. అంత విధంగా వాడేశాడు. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. రైట్, బుజ్జి కల్కి 2కి రెడీ అవుతుందన్నా. మీకందరికి తెలియని ఒక సర్ప్రైజ్. ఇది ఇలాంటి ఇది కల్కి మీకు ఒక యూనివర్స్. కల్కి అనే సినిమా ఒక యూనివర్స్. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉండొచ్చు. ఎందుకంటే కల్కి ఈజ్ ద ఎండింగ్ కార్డ్లో కల్కి దిస్ ఇస్ ద బిగిన్ ఓన్లీ, దిస్ యూనివర్స్ విల్ బి కంటిన్యూస్ అని ఇచ్చాడు. 4:45 సినిమాకి దేవి థియేటర్ బ్లాస్టింగ్ జరిగితే ఇక్కడ వినిపించలేదా? అక్కడ హాలీవుడ్ సినిమా బ్లాస్ట్ అయితే ఐమాక్స్లో వినిపించింది, ఐమాక్స్లో బ్లాస్ట్ అయితే ప్రపంచానికి. మూవీ మాత్రం చాలా బాగుందండి. ఇది మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గర్వకారణం. ఎందుకంటే అశ్విని గారు ఈ చిత్రాన్ని స్టార్టింగ్ తీసిన కూడా చూసిన విధానం కూడా చిట్ట చివరి దాకా కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక్కడ యుగాల్ని, కాలాల్ని, దైవాన్ని, అన్నిటినీ, టెక్నికల్ని అన్నిటి వాడాడు. నాకు మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికీ పుస్తకాల్లో ముద్రించారు. సో అలా వండర్ఫుల్గా ఉంది. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇటు తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. సో వీటన్నిటి కూడా రాజమౌళి గారు మనకు ఆస్కార్ తీసుకొస్తే ఇంగ్లీష్ మూవీలో ఇంగ్లీషు మొత్తంలో కూడా జెండా బాటినటువంటి ఘనత మన అశ్విని గారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన గతంలో దైవయుగం, త్రేతాయుగం, కలియుగం, వీటన్నిటిని కూడా యుగాలు మనందరూ తెలిసిన విషయమే. మనం తెలుసుకున్న సత్యం, మన పుస్తకాల్లో ముద్రించినటువంటి సత్యం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే సో కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, ఇలాంటివి కూడా మన ఇప్పుడు రెడీగా జరుగుతున్నటువంటి భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని ఇటీవల టీవీలో విన్నాం. సో అది ఆ విధంగా కల్పించే విధంగా ఇక్కడ మనకి బుజ్జిని కూడా తయారు చేశారు. ఆ బుజ్జి కూడా వెహికల్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లకి అది మా దగ్గరలో ఉన్నటువంటి మెసేజ్గా చెప్పుకోవచ్చు. సో టోటల్గా మాత్రం ఇది మన ఇంగ్లీష్లో జెండా బాటినటువంటి ఘనత మనకి అశ్విని గారు చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇది టోటల్గా ఇండియన్స్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్టిస్టులకి మెయిన్ పాత్ర వహించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు చాలా ఆయన చేసిన ఆయన ఏజ్కి యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువ. 80% మూవీ మీదంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది బ్రో. నేను అది చెప్పలేను బ్రో. మీరు అది చూడాలంటే లోపల థియేటర్కి వెళ్ళే చూడాలి అంతే. కల్కి నిజంగా చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేసే సినిమా. ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్లో చాలా డల్ మూవీస్ వచ్చాయి, చాలా క్యారెక్టర్ లెస్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమా కొంచెం బెటర్గా అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. ఆయన క్యారెక్టరైజేషన్, ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ని విజిల్ వేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్
తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అనేది జస్ట్ సెకండ్ పార్ట్ కోసం పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుందన్న. సెకండ్ పార్ట్ కోసమే జస్ట్ లీడ్ తీసుకోవడానికి కొన్ని క్యారెక్టర్స్ పెట్టారు అనే ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ అయితే ఎవరిని తగ్గియలే, క్లైమాక్స్లో అయితే కమల్ హాసన్ని లేపుతారు, ప్రభాస్ని అయితే ఇంకా వేరే అన్న. అసలు మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేకే. ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాలీవుడ్ మూవీ లాగా ఉంది. అసలు స్టార్టింగ్ అండ్ మనకి ఎంట్రన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అసలు మనకి మూవీ ఎండింగ్ అయితే ఇంకా అసలు టాప్. యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారిది చెప్పుకోవాలి, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అసలు అసలు మీకు బుజ్జి అండ్ భైరవ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ మెయిన్ అసలు కామెడీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసేది బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్. అసలు ఏమీ కన్ఫ్యూజ్ కారు, అసలు చాలా బాగుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఏం లేదు, అసలు వెరీ క్లారిటీగా ఉంది. మేబీ వాళ్ళు ఏంటంటే మనకి ప్రైమ్లో వచ్చిన కార్టూన్ అది ఉంది కదా, అది చూస్తే వెరీ క్లారిటీగా ఉంటుంది మూవీ. హైలైట్ ఏంటంటే బుజ్జి అండ్ భైరవ కామెడీ, పిల్లలు కూడా ఎంజాయ్ చేసేది. అండ్ ఇంకా ఐ క్యాంట్ రివీల్ ఎవ్రీథింగ్. విలన్ కూడా దే హ్యావ్ టు లుక్ అండ్ నో. అదే మూవీలో ఆర్జీవి వచ్చి గుడ్ ఇస్తారంట, అది ఎందుకు ఇస్తారు? మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంత మంచి మూవీ, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. రేటింగ్ 5కి 5, రికార్డ్స్ బ్రేక్.